Hi friends, welcome to Sham Institute. Sham Institute ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన షామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన షామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబు వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలకు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన షామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది, ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కుల గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే షామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల
ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 days ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది. వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 books అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియచేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే, క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. మరి ఇది ఓన్లీ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకి ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో, ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం December 2, 2021 ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో, మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో, ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననలని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్.
సో మరి 20 వసంతాలైన సందర్భంగా 20 years యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్. ఒక గొప్ప ఆఫర్ అనమాట ఇది సార్ 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 December స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 months వ్యాలిడిటీతో. ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 subjects 6 months వ్యాలిడిటీతో 5,000 ఉండింది. ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 year వ్యాలిడిటీ 4,000 ఉండింది. ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 December 2021 వరకే ఉంటుంది. మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. November 25, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి అంశం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చ్ 2020 ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం మార్చ్ 2020 ప్రారంభించింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే COVID-19 కారణంగా ఏదైతే మనకు లాక్డౌన్ వచ్చిందో ఈ సమయంలో దేశంలో సో మరి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 5 కిలోల బియ్యాన్ని కానీ గోధుమలు కానీ ఇక్కడ ఇవ్వడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో ఉచితంగా ఇవ్వడం అనే ఒక లక్ష్యంతోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రారంభించారు. అయితే అది November 2021 వరకు కొనసాగుతున్నట్టు ప్రకటించారు. అయితే నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగిస్తున్నట్లు వాళ్ళు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో మరి ఈ మార్చి 2022 వరకు కొనసాగుతున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సుమారుగా 53,344 కోట్లు ఆ విధంగా ఖర్చు కాబోతుందన్నమాట. సో ఇలాంటి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి అమలుకి పొడిగింపు అనేది జరిగింది కేంద్ర మంత్రిమండలి చేత. అంతేకాకుండా మన రీసెంట్గా November 19, 2021 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ఒకటి ఏదైతే మనకి ఈ యొక్క రైతు సాగు చట్టాలు ఉన్నాయో వ్యవసాయ సంక్షేమ చట్టాలను ఏదైతే మూడింటిని రద్దు చేశారో ఈ సమావేశంలో దానిపైన ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా November 29, 2021 నుండి ప్రారంభం కానున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆ యొక్క 3 సంక్షేమ చట్టాలు రైతు 3 సంక్షేమ చట్టాలు రద్దు బిల్లును కూడా ప్రవేశపెడుతున్నట్టు కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి మరొక అంశం ఇక్కడ ఏంటంటే కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలని సో మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సో మరి క్రీడల శాఖను కూడా నిర్వహిస్తున్నారు వారే అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సో మరో విషయం ఏంటంటే ఇక్కడ ఓస్మార్ట్ కార్యక్రమాన్ని ఓస్మార్ట్ అనే కార్యక్రమాన్ని 2021 నుండి 26 సంవత్సరం వరకు సో అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఏంటి ఓస్మార్ట్ కార్యక్రమం అంటే కేంద్ర భూ పరిజ్ఞానం మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ ఈ 2 శాఖలు కూడా ఒక దగ్గర ఉంటాయి. సో ప్రజెంట్ అయితే దీనికి మంత్రిగా పనిచేసిన వారు డాక్టర్ జితేంద్ర సింగ్. సో మరి డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో మరి ఎర్త్ సైన్సెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఓస్మార్ట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఓస్మార్ట్ కార్యక్రమంలో ఏంటంటే సముద్ర సంబంధిత పరిశోధన అండ్ వాతావరణ సంబంధిత పరిశోధనకి పెద్దపీట వేయడం జరుగుతుందన్నమాట. అంటే ఓస్మార్ట్ అనేది ఒక అబ్రివేషన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓ అంటే ఏంటంటే ఓషన్ అండి, ఓషన్. ఎస్ అంటే ఇక్కడ సర్వీసెస్, ఓషన్ సర్వీసెస్ అండి, ఓషన్ సర్వీసెస్. ఎం అంటే మోడలింగ్ చేయడం, మోడలింగ్. అండ్ ఏంటి అప్లికేషన్స్. అండ్ ఆర్ అంటే ఇక్కడ ఏంటంటే రిసోర్స్ అంటే వనరులు ఏమైనా ఉన్నాయో చూసుకోవడం. అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం.
సో ఇది ఓస్మార్ట్ అనే పద్ధతి ద్వారా సముద్ర అధ్యయనం చేయడం అండ్ సముద్ర సంబంధిత పరిశోధన చేయడం, వాతావరణ సంబంధిత పరిశోధన చేయడం అనే లక్ష్యంతో ఓస్మార్ట్ కార్యక్రమం 2021-26 వరకు దాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆమోద ముద్ర వేయడం జరిగింది కేంద్ర మంత్రిమండలి. సో మనకి ఇలాంటి బిట్స్ కూడా ఎగ్జామ్లో రావడానికి ఉంది. నవంబర్ 24, 2021న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఓస్మార్ట్ విధానాన్ని 2021 నుండి 26 సంవత్సరానికి దాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి ఓస్మార్ట్ దేనికి సంబంధించింది, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం అంటే కేంద్ర భూ పరిజ్ఞానం మంత్రిత్వ శాఖకి సంబంధించింది, లేదా దాన్ని మనం ఇంగ్లీష్లో మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అని చెప్పేసి అంటాం. దాని ప్రస్తుత మంత్రి అయితే డాక్టర్ జితేందర్ సింగ్. అయితే మరి ఓస్మార్ట్ యొక్క అబ్రివేషన్ ఏంటి అన్నప్పుడు ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ రీసోర్స్ అండ్ ది టెక్నాలజీగా దీని ఆ విధంగా అబ్రివేషన్ ఉందండి. ఓకేనా. సో ఇదండి మనకి నిన్న జరిగినటువంటి నవంబర్ 24, 2021న జరిగినటువంటి కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఇవి కొన్ని అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇంకొకటి నీతి ఆయోగ్ సంస్థ మరియు జర్మనీ దేశానికి చెందినటువంటి BMG అనే సంబంధించిన సంస్థలు సంయుక్తంగా దేశంలో తొలిసారిగా పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎలా చేరువవుతున్నాయి అని చెప్పేసి ఒక నివేదికను, ఒక సూచీని విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఆ నివేదిక ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక నివేదిక అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించినటువంటి అచీవ్మెంట్లో రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నివేదికలు విడుదల చేసింది నీతి ఆయోగ్. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఏం చేస్తుందంటే నీతి ఆయోగ్ అర్బన్ ఇండెక్స్ని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనం చూస్తే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. అయితే కొన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మినహాయించారు. అంటే ఇక్కడ మొదటిసారిగా ఇచ్చినటువంటి ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఈ పట్టణ భారత నివేదికలో 15 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీసుకొని నీతి ఆయోగ్ సంస్థ, BMG సంస్థ దేశంలో నగరాలు ఎలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అని చెప్పేసి తీస్తే ఇక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా అండ్ తమిళనాడులోని కోయంబత్తూర్ అండ్ కేరళలోని తిరువనంతపురం అండ్ కొచ్చి. సో ఈ నగరాలు అనేది ముందంజలో ఉన్నాయండి. అంటే మొదటి 4 స్థానాల్లో నిలవడం జరిగింది. ఏవైతే మరి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి అండ్ జర్మనీ దేశ సహకారంతో BMG అనే సంస్థ సహకారంతో ఆ మంత్రిత్వ శాఖ సహకారంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అర్బన్ ఇండియా ఇండెక్స్లో ఒక పట్టణ భారత నగరాల ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో షిమ్లా మొదటి స్థానంలో ఉండగా కోయంబత్తూర్, తిరువనంతపురం, కొచ్చిలు తర్వాత స్థానంలో ఉండడం జరిగిందండి. అండ్ అలా కాకుండా మరి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి మరి ఈ యొక్క ఫస్ట్ అర్బన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో మరి చివరి స్థానంలో నిలిచేవేంటి, ద బాటమ్ అర్బన్ ఏరియాస్ ఏమున్నాయి, సో అర్బన్ స్ట్రక్చర్ అండ్ గైడ్లైన్స్ ఏమున్నాయని చూసినట్లయితే ఇక్కడ సో ధన్బాద్ అండి, ఒక జార్ఖండ్లోని ధన్బాద్ అండ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ అండ్ ఒక అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్ అండ్ అస్సాంలోని గువాహతి అండ్ బీహార్ రాజధాని పాట్నా. సో ఈ నగరాలు చివరి స్థానంలో ఉండడం జరిగింది. ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరడంలో సో ఈ యొక్క నగరాలు ఒక చివరి స్థానంలో నిలిచాయి అని చెప్పవచ్చు అనమాట ఆ నివేదిక ప్రకారం. సో మరి నీతి ఆయోగ్ అండి భారతదేశ ప్రణాళిక సంఘం స్థానంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటి సంస్థని నీతి ఆయోగ్. ఇట్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ. ఒక నీతి ఆయోగ్ అనేది ఏంటంటే ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ అంటే రాజ్యాంగేతర సంస్థగా పిలుస్తాం నీతి ఆయోగ్ని. మరి 2015 జనవరి 1 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్కి సో చైర్మన్ ఉంటారు. సో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వారే ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి. ప్రజెంట్ అయితే మనకి నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నారు ప్రధానమంత్రి హోదాలో. అయితే మరి నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్ ఉంటారు. నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేసినటువంటి వారు ఎవరంటే ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ ఎవరంటే అరవింద పనగారియనండి. అరవింద పనగారియా ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ వచ్చేసి అరవింద పనగారియా. అండ్ నీతి ఆయోగ్కి ప్రస్తుత ఉపాధ్యక్షుడు వచ్చేసి రాజీవ్ కుమార్ అండి. ద ప్రజెంట్ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ ద ప్రజెంట్ నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కి మరి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నవారు వారు ఎవరంటే అమితాబ్ కాంత్ అండి. ఎవరండి అమితాబ్ కాంత్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి అబ్రివేషన్ పరంగా అడిగినప్పుడు కూడా
నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి మనకి ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే విద్య యొక్క ప్రమాణాలని పెంచడానికి దానికి సంబంధించిన నిధుల అవసరం గురించి ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి $250 మిలియన్ రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో మరి ఒప్పందం కూడా జరిగిందనమాట. కాబట్టి ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మౌలిక సదుపాయాలని కల్పిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈ రుణం అనేది ఉపయోగపడనుంది. అంతేకాకుండా అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలని అందజేయడం. ఇది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఒక విద్యా కార్యక్రమంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్ $250 మిలియన్ రుణాన్ని ఏ రాష్ట్రానికి ఒక విద్యా ప్రమాణాలను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి అంటున్నాం, వరల్డ్ బ్యాంక్. మరి వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచ బ్యాంక్ ఒక వాషింగ్టన్ డీసీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని నేపథ్యాన్ని కూడా మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ దీని ప్రధాన కార్యాలయం ఉంది. వరల్డ్ బ్యాంకులో అయితే ప్రెసిడెంట్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 189 సభ్య దేశాలు ఉన్నాయి. మరి వరల్డ్ బ్యాంకులో వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రపంచ బ్యాంకుకి వీరు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రపంచ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్లో ఒకరిగా, ప్రపంచ బ్యాంక్ ఎండీలలో ఒకరిగా, మేనేజింగ్ డైరెక్టర్లో ఒకరిగా పనిచేస్తున్న వారు మన భారతీయ ఆర్థికవేత్త అయినటువంటి అనుసులా కాంత్. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది వరల్డ్ బ్యాంక్ పైన. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకి డాట్ అనేది ఒక సంబంధించినటువంటి ఒక మిషన్ని, ఒక ఉపగ్రహ వ్యవస్థని నాసా ప్రయోగించింది స్పేస్ ఎక్స్ సహాయంతో. ప్రపంచంలో తొలిసారిగా ఒక ఈ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక గ్రహాలని కాపాడుకోవడానికి గ్రహ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మిషనే డాట్ యొక్క మిషన్గా మనం పిలుస్తున్నాం. మనం ఇక్కడ మిజైల్లో మన సంబంధించిన ఇమేజ్లో కూడా మనం చూడొచ్చు. ఈ డాట్ అనేది ఏదైతే మనకు ఉందో ఈ మిషన్ ఉపగ్రహం ఇక్కడ గ్రహాల రక్షణ వ్యవస్థకు ఆ విధంగా కాపాడుతుంది. ఇది నాసా ప్రయోగించింది, నాసా తయారు చేసింది. ఏ సంస్థ సహాయంతో దీన్ని పంపించడం జరిగిందంటే స్పేస్ ఎక్స్ సహాయంతో. మరి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థనే నాసా. అమెరికాలో ఉన్నటువంటి మరి అతిపెద్ద ప్రైవేటు అంతరిక్ష సంస్థని ఒక స్పేస్ ఎక్స్ అండి. అమెరికా అంతరిక్ష సంస్థ వచ్చేసి నాసా అండి, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. అయితే స్పేస్ ఎక్స్ అనేది ఏంటంటే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ డాట్ని ఆ విధంగా మిషన్ని ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. మరి ఏంటి మరి ఇక్కడ ఈ యొక్క డాట్ అనేది అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డాట్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అండి. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్గా దీన్ని మనం పిలుస్తామండి. ఓకేనా, ఇది డాట్ యొక్క అబ్రివేషన్. అండ్ అబౌట్ ది మనం స్పేస్ ఎక్స్ గురించి డిస్కస్ చేస్తే మరి స్పేస్ ఎక్స్ ఒక ఫౌండర్గా వ్యవస్థాపకుడుగా ఉన్నవారు ఎవరంటే ఎలన్ మస్క్ అండి. ఎలన్ మస్క్ వీరు మరి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అయినటువంటి ఒక విద్యుత్ వాహనాల తయారీలో పేరుగాంచినటువంటి టెస్లా సంస్థ కూడా వారు ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్స్గా ఉన్నారు. ఎవరంటే ఎలన్ మాస్క్. టెస్లా సంస్థ కూడా వీరు ఒక వ్యవస్థాపకుడు అండి. ఎవరు? ఎలన్ మాస్క్. మరి నాసా గురించి మనం చూద్దాం. నాసా అనగా ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఓకేనా, అడ్మినిస్ట్రేషన్. నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. మన నాసా 1958లో ఏర్పాటు చేయబడింది. నాసాకి అయితే ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ హెడ్ ఆఫ్ ది ఒక నాసాని ఏమంటామంటే అడ్మినిస్ట్రేటర్ అంటాం. మరి ప్రజెంట్ నాసాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే బిల్ నీల్సన్. బిల్ నీల్సన్ అనేవారు పనిచేస్తున్నారు అన్నమాట. ఆ నేపథ్యం చూసుకోవాలి. అండ్ మనకి స్పేస్ ఎక్స్ పైన కానివ్వండి, ఈ యొక్క అంతరిక్ష సంస్థల విషయాలపైన కానివ్వండి, అంతరిక్ష సంస్థలు చేస్తున్నటువంటి
వాటిపైన కూడా మనకి అడుగుతున్న సందర్భం మనకి ఉందండి. సో ఈ మధ్యలో మనకి యూపీఎస్సీ నిర్వహించినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి సిడిఎస్ అంటారు ఒక కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్రింది వాణిలో సో క్రొనాలజికల్గా వాళ్ళు చేసినటువంటి అంతరిక్ష యాత్రని ఆ విధంగా వాళ్ళని క్రమ పద్ధతిలో అమర్చండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. సో మరి సునీత విలియమ్స్ ఇచ్చారు, ఇక్కడ సునీత విలియమ్స్. రాకేష్ శర్మ ఇచ్చారు, రాకేష్ శర్మ. తర్వాత శిరీష బండ్ల ఇచ్చారు, శిరీష బండ్ల. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకు ప్రవాస భారతీయులుగా భారత సంతతి వ్యక్తులుగా ఉన్నారు వీరందరూ కూడా. రాకేష్ శర్మ, శిరీష బండ్ల, సునీత విలియమ్స్. వీరితో పాటుగా కల్పన చావ్లా ఇచ్చారు, కల్పన చావ్లా. సో ఒక మంచి స్టాండర్డైజేషన్తో ఈ బిట్ని ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ సిడిఎస్ రీసెంట్గా జరిగింది. ఓకేనా, ఇక్కడ గమనించాలి ఏమంటే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు అంతరిక్ష యాత్రను చేపట్టారు, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు. అయితే వారి యొక్క వెళ్ళినటువంటి సంవత్సరం ఆధారంగా మీరు ఒక క్రమ పద్ధతిలో క్రొనాలజికల్ ఆర్డర్ అంటారు. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే వాళ్ళు వెళ్ళిన దాన్ని బట్టి ఎవరి తర్వాత ఎవరు వెళ్ళారు అని చెప్పేసి ఒక వరుస క్రమం చెప్పడమే క్రొనాలజికల్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ మనం గమనించాలి, మరి ఈ సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినటువంటి మహిళని అమెరికాలో. అండ్ రాకేష్ శర్మ వెళ్ళొచ్చారు, అంటే రష్యా దేశ సాయంతో వారు అంతరిక్షంలో వెళ్ళొచ్చినటువంటి ఒక భారతీయుడిగా గుర్తించబడ్డారు. శిరీష బండ్ల రీసెంట్గా అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ఓకేనా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ రిచర్డ్ బ్రాన్మన్ దాన్ని ఒక వ్యవస్థాపకుడు ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్. సో వర్జిన్ గెలాక్టిక్ ఒక ఇటీవల అంతరిక్షంలో వెళ్ళి రావడం జరిగింది. విఎస్ఎస్ యూనిటీ 22 ద్వారా అంతరిక్షంలోకి ఆ వాహక నౌక ద్వారా. సో అందులో శిరీష బండ్ల. సో వీరి యొక్క నేపథ్యం గుంటూరు, కానీ వీరు అమెరికాలో ఉన్నారు. సో వారు కూడా వెళ్ళొచ్చారు. మరి కల్పన చావ్లా సో అంతరిక్షంలోకి 2 సార్లు వెళ్ళింది. సో అంతేకాకుండా కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలు కూడా మరణించారు మన కల్పన చావ్లా, మన భారతీయ మహిళ. మరి ఇలాంటప్పుడు అంటే వీరు నాసా తరపున వెళ్ళారు కల్పన చావ్లా. మరి ఇందులో ఫస్ట్ ఎవరు వెళ్ళారు ఈ వరుస క్రమంలో చూస్తే ఫస్ట్ వెళ్ళింది నలుగురిలో ఫస్ట్ వెళ్ళింది ఎవరంటే రాకేష్ శర్మని ఫస్ట్ వెళ్ళడం జరిగింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ది. అంటే వరుస క్రమం అయితే రాకేష్ శర్మ తర్వాత నెక్స్ట్ వెళ్ళిన వారు ఎవరంటే కల్పన చావ్లా. అండ్ కల్పన చావ్లా తర్వాత నెక్స్ట్ ఎవరంటే సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ తర్వాత నెక్స్ట్ వెళ్ళింది రీసెంట్గా వెళ్ళిన వారు ఎవరంటే ఇక్కడ ఎవరండి శిరీష బండ్ల. సో ఇట్లా మనకు ఇలా స్టాండర్డైజ్గా అడుగుతున్నాడు. అంటే కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా, అంటే రెగ్యులర్ ప్రిపరేషన్ ఉండడం, అప్డేట్ కావడం. ప్రజెంట్ అప్డేట్ ఎలా అవుతారంటే గతంతో ఉన్నటువంటి వాటితో మనం అప్డేట్ కావడం అనే ఇంపార్టెన్స్ ఉంది. మనం రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాం ఏంటంటే శిరీష బండ్ల పైన డిస్కస్ చేస్తాం, లేదా కల్పన చావ్లా పైన డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రాకేష్ శర్మ, సునీత విలియమ్స్ పైన మనం ఒక ఓవరాల్గా సంబంధించిన ఒక గ్రిప్ని వాళ్ళ ఒక స్పేస్ టూరిస్టుల పైన లేదా స్పేస్లో వెళ్ళే స్టార్ సెయిలర్స్ అంటాం, అంటే అంతరిక్ష నావికులు ఉన్నారు, వాళ్ళ యొక్క క్రమాన్ని మనం అనుసరించాలి. రీసెంట్గా ఇప్పుడు మనకి ఒక రాజాచారి, మన భారత సంతతికి చెందినటువంటి రాజాచారి కూడా ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. వారు అక్కడ ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. అలా కాకుండా ఒక్కోసారి చూసారా మనకి గమనించినట్లయితే వాంగ్ యాపింగ్, ఇప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న బిడ్స్ కూడా మన ఎక్స్పర్ట్ ఎడనుకుంటుంది. వాంగ్ యాపింగ్ అని చెప్పేసి అంటారు. ఒక అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసినటువంటి తొలి చైనా మహిళ ఒక టైకోనాట్ అంటాం, చైనా యొక్క అంతరిక్ష నావికుల్ని, స్టార్ సెలర్ని. సో అలాంటి వారు ఎవరంటే వాంగ్ యాపింగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అంటే మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. సో నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం అండ్ రాష్ట్ర శాసనసభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ మరి తేజస్విని ఔస్లా అనే కార్యక్రమం. ఈ తేజస్విని ఔస్లా అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో 18 నుండి 35 సంవత్సరాల బాలికలకి ఒక వ్యాపార నైపుణ్యాలు నేర్పి వ్యాపార అవకాశాలను సృష్టించి వాళ్ళని ఒక ఉపాధి వైపు మళ్లించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక తేజస్విని ఔస్లా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లో తేజస్విని ఔస్లా. అండ్ ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించారు, శిఖర్ అండ్ షికారా. చూడండి, శిఖర్ అండ్ షికారా. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ 2 కార్యక్రమాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తేజస్విని హౌస్లా అది బిజినెస్ గురించి, వ్యాపారం గురించి, అండ్ అంటే 18 నుండి 35 సంవత్సరాల బాలికలకి, 18 నుండి 30 సంవత్సరాల మహిళలకి, యూత్కి. అండ్ శిఖర సో శిఖర్ అండ్ శిఖార ఇది మనకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి. సో మరి ఇది ప్రారంభించిన వారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. మరి ఒక జమ్మూ కాశ్మీర్కి ఈ కార్యక్రమం ప్రారంభంలో మరి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి ఓకేనా మనోజ్ సిన్హా అండి. ఎవరండి? మనోజ్ సిన్హా కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ ఎవరండి? మనోజ్ సిన్హా. సో మరి ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ప్రముఖ క్రీడాకారులు కూడా మనకు వార్తల్లో ఉంటున్నారు. ఒకరైతే తజముల్ ఇస్లాం అండి. మరి ఈ తజముల్ ఇస్లాం 13 సంవత్సరాల బాలిక. వీరు ఇటీవల కాలంలో కిక్ బాక్సింగ్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది అండర్ 14 ఏజ్ గ్రూప్లో. అంతేకాకుండా డెఫ్ జూడో టోర్నమెంట్లో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్లో పథకం సాధించిన మరో జమ్మూ కాశ్మీర్ క్రీడాకారిణి రక్షందా మెహకా అండి. ఎవరండి? రక్షందా మెహకా. నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అవార్డ్స్ విషయంలో ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. 49th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ మరి న్యూయార్క్లో ప్రదానం చేశారు. మరి 49వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి టెలివిజన్ ప్రోగ్రామ్స్కి ఇస్తారు. ఒక టీవీలలో ఆ విధంగా టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్కి అవార్డ్స్ ఇస్తారు. ఇందులో మనకి ఉత్తమ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ఇలాంటి అవార్డ్స్ కూడా ఉంటాయి. కానీ మనకు భారతీయ నేపథ్యం ఉన్న వాటికి రాలేదు కాబట్టి వాటి నేర్చుకోవడం లేదు. బట్ బెస్ట్ డ్రామా పురస్కారాన్ని మాత్రం మనకు భారతీయ నేపథ్యం ఉన్నటువంటి భారతీయ సమాజటువంటి ఢిల్లీ క్రైమ్ అనే ఒక దానికి ఒక టెలివిజన్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది, ఢిల్లీ క్రైమ్. కాబట్టి అడగడానికి ఉంటుంది 49th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో మరి బెస్ట్ డ్రామా అవార్డుని పొందినటువంటి టెలివిజన్ ప్రోగ్రామ్ ఏంటి, టీవీ ప్రోగ్రామ్ అంటే ఢిల్లీ క్రైమ్ అండి. ఇది న్యూయార్క్లో ఇస్తారు. ఒక్కోసారి అడగొచ్చు ఎమ్మీ అవార్డ్స్ని ఏ విభాగంలో ఇస్తారు, ఎందులో అంటే టీవీ ప్రోగ్రామ్కి ఇచ్చే ఒక అవార్డ్సే ఎమ్మీ అవార్డ్స్ అంటారు. ఇప్పుడు గతంలో అడుగుతున్న సందర్భం మనం ఉంది గ్రామీ అవార్డ్స్. గ్రామీ అవార్డ్స్ని ఎందులో ఇస్తారంటారు? గ్రామీ అవార్డ్స్ని ఎందులో అంటే సంగీతంలో కృషి చేసినందుకు ఇచ్చే అవార్డుల్లో ప్రముఖమైనవి గ్రామీ పురస్కారాలు, గ్రామీ అవార్డులు అని చెప్పేసి అంటాం. అదే ఆస్కార్ అవార్డ్స్ లేదా అకాడమీ అవార్డ్స్ అంటారు. ప్రపంచంలోనే చలనచిత్ర రంగంలో లేదా సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటంటే ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. ఇవన్నీ మనకి నవంబర్ 25, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు మరియు షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్. ఇలాంటి విషయాల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.